అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పోలీసులను హెచ్చరించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఏపీలో ప్రజలు పోలీసులు కలిసి చేస్తున్న డేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ విజయవాడ మహంతి మార్కెట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా. గాజువాక శీలానగర్ వేసవి దృష్టిలో పెట్టుకుని శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో చలివేంద్రాన్ని ప్రారంభించిన గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర. విశాఖ గాజువాక టాస్క్ ఫోర్స్ సహకారంతో 112 కేజీల గంజాను పట్టుకున్న దువ్వాడ పోలీసులు. సౌత్ ఏసీపీ త్రినాథ్. మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఇళ్లకి తాగునీరు కంపల్సరీగా ఉండాలి. ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శ. ఏపీ జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గిమ్మిక్కులతో ప్రజలను మోసం. పోలీసులను అడ్డు పెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న తగు దౌర్జన్య కాండ ఎక్కువ కాలం సాగదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు ఇష్టం వచ్చినట్లు చేయకండి. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు అని, ఇప్పటికైనా పోలీసులు మారండి అని జగన్ హెచ్చరించారు. చంపించిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతాప్ రెడ్డికి మేము గన్మెన్ సౌకర్యం మేము కల్పిస్తే, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గన్మెన్ ను తీసేసి చివరికి ప్రతాప్ రెడ్డిని చంపే కార్యక్రమం చేయడానికి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు పురమాయించిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున గత ఏడాది ఆగస్టు 3వ తారీఖున నంద్యాల జిల్లా మహానందిలో శ్రీశైలం నియోజకవర్గంలో సీతారాంపురంలో పసుపులేటి పెద్ద సుబ్బరాయుడు అతి దారుణంగా చంపిన ఘటన కూడా చూసాం. ఆ సుబ్బరాయుడు గారిని చంపినప్పుడు నేను కూడా ఆ ఊరికి వెళ్ళి తనను పరామర్శించి ఎంత దారుణంగా చంపారు, జరిగినది ఎంత అన్యాయమో అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఆ ఊరు నుంచి కరెక్ట్గా 10-15 నిమిషాల్లోనే జిల్లా హెడ్ క్వార్టర్స్, అక్కడే ఎస్పీ ఉంటాడు. అయినా దగ్గరుండి హత్య చేయించడం జరిగింది. అదే గ్రామంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బీసీ నాయకుడు సుబ్బరాయుడును చంపించే కార్యక్రమం. ఆశ్చర్యం ఏమిటంటే, సుబ్బరాయుడు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి 2-3 గంటల కిందట కూడా ఫోన్ చేసి ఊరిలో ఘటన జరగబోతా ఉంది, బయట నుంచి వ్యక్తులందరూ కూడా మోహరించినారు అని చెప్పినా కూడా కనీసం వచ్చి కాపాడే ప్రయత్నం కూడా జరగల. గత ఏడాది జూలై 23వ తారీఖున పల్నాడు జిల్లా పెదకూరుపాడులో కొసూరులో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈద సాంబిరెడ్డిని కూడా ఇనుప రాడ్లతో దారి కాచి రోడ్డులో కారు ఆపి కొట్టి చనిపోయాడని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన ఘటన. చివరకు తను హాస్పిటల్లో చేరడం, బ్రతకడం, ఈ రోజుకి కూడా తనకు 2 కాళ్ళు 2 చేతులు కూడా ఈ రోజుకి కూడా ఆపరేషన్ల మీద ఆపరేషన్ చేసి అవి బతికించే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు ఈ రోజు కూడా జరుగుతూ ఉంది. పల్నాడు జిల్లా వినుకొండలో గత ఏడాది జూలై 17వ తారీఖున వైఎస్ఆర్సీపీకి చెందిన రషీద్ అనే యువకుడిని దారుణంగా నరికి చంపిన పరిస్థితులు మన కళ్ళ ఎదుటే కూడా కనిపించాయి. ఈ ఘటన నేషన్ వైడ్ ఢిల్లీలో మేము దీక్ష చేస్తూ రషీద్ను నడి రోడ్డు మీద చంపిన ఘటనను కూడా ఢిల్లీలో దీక్షను చేస్తూ యావత్ దేశానికి కూడా చూపించిన పరిస్థితి కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు అనంటే, దొంగ సాక్ష్యాలను వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళే దొంగ సాక్ష్యాలను క్రియేట్ చేసి వీళ్ళకు నచ్చని నాయకులందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము కేసుల్లో ఇరికించి జైళ్ల పాలు చేసే కార్యక్రమము, చంపించే కార్యక్రమాలు దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. మొన్ననే పోసాని కృష్ణమూర్తిని చూసి ఏపీలో ప్రజలు పోలీసులు కలిసి చేస్తున్న నేరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, లింగమయ్య ఘటన అందుకు ఉదాహరణ అని జగన్ అన్నారు. మంగళవారం పాపిరెడ్డిపల్లిలో టీడీపీ ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కూర్చో స్వామి, కూర్చోండి. కనపడదు కదా, కూర్చుంటే కనపడుతుంది. కూర్చో స్వామి. సైలెంట్ ఉండగా మైక్ లేదా? ఈరోజు రాజస్థాన్లో జరిగిన ఘటన, ఈ ఇంటికి వచ్చి ఈ నియోజకవర్గంలో ఎందుకు ఈ ఘటన జరిగింది, ఎందుకు రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి అన్నది నిజంగా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు నా పక్కనే లింగమయ్య అన్న భార్య ఉంది. తన భర్తను కోల్పోయి తన ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు లింగమయ్య అన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగితే పరిస్థితులు, రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే ఈ బీహారు ఇటువంటి రాష్ట్రాలన్నీ ఎక్కడికో పోవాలి. ఆంధ్ర రాష్ట్రం పరువును దేశంలో కన్నా కూడా రోడ్డును పడేసిన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనిపిస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, రాష్ట్రంలో ఇంత దిగజారిన రాజకీయ పరిస్థితులు, దిగజారిన లా అండ్ ఆర్డర్ పరిస్థితులు, రెడ్ బుక్ పరిపాలన ఎందుకు కొనసాగనిస్తా ఉన్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇదే రాష్ట్రంలో మొన్నటికి మొన్న 57 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఈ 57 చోట్లకు జడ్పీ చైర్మన్లు ఎన్నుకునే కార్యక్రమం కానీ, ఎంపీపీ వైస్ ఎంపీపీలను ఎన్నుకునే కార్యక్రమం కానీ, కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునే కార్యక్రమాలు కానీ, గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ విజయవాడ మహంతి మార్కెట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు తగ్గిస్తామనే మాట చెప్పి మళ్ళీ 10 నెలలు తిరక్కముందే వంట గ్యాస్ మీద 50 రూపాయలు ధరలు పెంచారు. దీనివల్ల దేశంలో 9,160 కోట్ల రూపాయలు జనం నెత్తిన ఒక్క దెబ్బ భారం పడతా ఉంది. పెట్రోలు డీజిల్ మీద 2 రూపాయలు పన్ను పెంచారు. దీనివల్ల 32,000 కోట్ల రూపాయల భారం ట్యాక్స్ రూపంలో పడుతుంది. ఇవాళ వెంటనే పెట్రోల్ రేటు పెరగకపోవచ్చు, కానీ అంతర్జాతీయంగా సగానికి పెట్రోల్ డీజిల్ ధరలు పడిపోయినాయి. ఇక్కడ తగ్గించాల్సింది పోయి దాని మీద ఎక్సైజ్ డ్యూటీ పెంచి ప్రభుత్వం ఖజానా నింపుకుంటా ఉంది. అంటే సుమారుగా 41,000 కోట్ల రూపాయలు ఒక్క దెబ్బతో జనం నెత్తిన భారం వేశారు. ఇప్పటికే అన్ని రేట్లు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి. దీనికి తోడు ఉపశమనం కలిగించాల్సింది పోయి ఇంత దెబ్బతీస్తా ఉందంటే, ఒకవైపున కేంద్రంలో మోడీ ప్రభుత్వం జనం మధ్య తంపులు పెట్టి, మతాల పేరుతో చిచ్చు పెట్టి వాళ్ళ రాజకీయం చేసుకుంటున్నారు. వక్ఫ్ బిల్లు సవరణ పేరుతో దేశం దృష్టిని మళ్లించేసి మైనారిటీలకు వ్యతిరేకంగా జనాల్ని రెచ్చగొడుతున్నారు. మేమంతా హిందువుల కోసమే పుట్టామని చెప్తున్నారు. మరి వాళ్ళ గ్యాస్ రేటు భారం పడేది ఎవరి మీద? హిందువులు లేదు, ముస్లింలు లేదు, క్రైస్తవులు లేదు, అందరినీ కలిపి మూకమ్మడిగా ప్రజల కళ్ళు కప్పి భారం వేస్తా ఉన్నారు. అందుకే ఈ పెంచిన 50 రూపాయలు వెంటనే తగ్గించాలి. పెట్రోలు డీజిల్ అంతర్జాతీయంగా ధరలు తగ్గిపోయినాయి కాబట్టి సగానికి సగం రేటు తగ్గించాలి.
కానీ పన్ను పెంచారు. కూటమి ప్రభుత్వం దీపం పథకం అన్నారు, మేము మీ అకౌంట్లో 300 రూపాయలు డబ్బులు వేస్తామన్నారు. అది కూడా సగం మందికి డబ్బులే పడలా. అది కూడా 3 బండలకే రేట్ డబ్బులు వేస్తామన్నారు. ఇక్కడేనో 50 రూపాయలు రేటు పెంచేశారు. ఎన్నికల ముందు చెప్పిన మాట ఏంటి, వాళ్ళు చేస్తున్న పని ఏంటి? అందుకే దీనికి ఉమ్మడి బాధ్యత అటు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ భారాలకి బాధ్యత వహించాలి. దీని మీద తక్షణమే మీరు మాట నిలబెట్టుకోండి. P4 పేదరిక నిర్మూలన అన్నారు. ఈ గ్యాస్ రేటు పెంచడమేనా పేదరిక నిర్మూలన? మీకు సంబంధం లేకపోతే తెలుగుదేశం జనసేన కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకురండి. మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములే, మీరు కేంద్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి మీ అందరూ ఉమ్మడి బాధ్యత ఈ పాపాలకి, ఈ భారాలకి. అందుకే దేశవ్యాప్తంగా సిపిఎం కమ్యూనిస్టులు పోరాటం సాగిస్తాం. జనాన్ని మోసం చేసిన ఈ భారాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో పోరాటం సాగిస్తాం సిపిఎంగా. ఇది ప్రజలందరి సమస్య కాబట్టి అందరినీ కలిసి రావాలని మేము విజ్ఞప్తి చేస్తాం. గాజువాక శిలానగర్ వేసవి దృష్టిలో పెట్టుకుని శిలానగర్ వెంకటేశ్వర కాలనీ చలివేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర. వేసవి దృష్టిలో పెట్టుకుని శీలానగర్ వెంకటేశ్వర కాలనీలో చలివేంద్రాన్ని ప్రారంభించిన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర. 69వ వార్డు శీలానగర్ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి మజ్జిగ వితరణ, ఆర్థిక ధన సాయం చేసిన దాత మద్దాల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధా శివాజీ. అనంతరం శ్రీ గౌరీ పరమేశ్వరులను మరియు శ్రీ కుంచమాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మాట్లాడుతూ, మొన్న జరిగిన కూటమి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజారిటీ వచ్చిందని, అందులో గాజువాకలో ఉన్న గవరలు పాత్ర కూడా కీలకంగా ఉందని, గవర జాతీయులందరూ రాష్ట్రంలో అత్యధిక శాతం కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారని, గవర జాతీయులను రాజకీయంగా గుర్తించిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో శీలానగరం గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఈ ఎండాకాలాన్ని పురస్కరించుకొని మరి ఎవరికి కూడా వడదెబ్బ తగలకుండా, ఎందుకంటే రాష్ట్రంలో ఎండలు బాగా గట్టిగా ఉన్నాయి, ముఖ్యంగా పాదచారులకి, ఆటో కార్మికులకి, ఈ రోడ్డు దారిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి 2 నెలల పాటు ఈ మజ్జిగ చలివేంద్రం ఇక్కడ గౌరీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా 93% ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన ఘనత ఈ గాజువాక నియోజకవర్గంలో శీలానగర్ ప్రజలు కూడా ఉన్నారు. మా గౌర జాతీయులందరూ కూడా మరి పూర్తి స్థాయిలో కూటమి పార్టీకి మద్దతు పలికారు. అందులో భాగంగా పల్లా శ్రీని గారు కూడా పూర్తిగా సపోర్ట్ చేశారు. మరి ఈరోజు రాష్ట్రంలో 9 నెలల పరిపాలన మీరు అందరూ చూశారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కార్పొరేషన్ పదవులు కేవలం వైసీపీ కార్యకర్తలకి ఒక అలంకారప్రాయంగా మరి ఇచ్చారు తప్ప ఏ రోజు కూడా కార్పొరేషన్ నిధులు ఇవ్వడం లేదు. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్స్ లోన్స్ పెట్టుకోమని మరి గవర్నమెంట్ ఆన్లైన్ ద్వారా ప్రవేశపెట్టింది. మరి నేను అన్ని చూస్తున్నాను. మరి ఈ బీసీ కార్పొరేషన్ లోన్లు గత 5 సంవత్సరాలు కూడా మరి లేకపోవడం వల్ల మరి ఇప్పుడు కొత్తగా మరి చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక, మరి రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి సబ్సిడీలు లేక, మరి అన్ని కులాలకు కూడా ప్రభుత్వ ప్రోత్సాహం లేక ఎంతోమంది బాధపడ్డారు. ఇప్పుడు కార్పొరేషన్స్ లోన్స్ పెట్టుకోవడం వల్ల, ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వడం వల్ల మరి వారి స్వశక్తితో ఎదుగుతూ మరి ఒక నలుగురికి మరి ఉద్యోగులు ఇచ్చే పరిస్థితికి ఎవరి మీద ఆధారపడకుండా జీవించే విధంగా ఈవేళ ఆన్లైన్ ప్రక్రియ జరిగింది. మరి బ్యాంకర్స్ ద్వారా అప్పుడే అందరూ కూడా ఆన్లైన్లో బీసీ కార్పొరేషన్ లోన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు బ్యాంకర్స్తో స్క్రూటినీ అవుతుంది. త్వరలోనే ప్రతి కుటుంబానికి కూడా మరి లోన్స్ పెట్టుకుని ప్రతి ఊరికి కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తూ మరి వాళ్ళకు ఒక ఆదాయ మార్గాలు చూపిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కూటమి ప్రభుత్వాన్ని మద్దతు పలికినందుకు
మరొకసారి అందరూ ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యంగా మా గౌరవ జాతీయులందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక గౌరవ కార్పొరేషన్ చైర్మన్గా నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నియమించడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా ఉన్నారు అన్ని జిల్లాల్లోని. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా గౌరవ జాతుల్ని గుర్తించింది ఏదైనా ఉన్నదంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ విశాఖపట్నం ప్రాంతంలో మా పెదకొంశెట్టి అప్పలనరసింహ గారు గతంలో విశాఖ గాజువాక టాస్క్ ఫోర్స్ సహకారంతో 112 కేజీల గంజాయిని పట్టుకున్న దువ్వాడ పోలీసులు. సౌత్ ఏసీపీ త్రినాథ్. టాస్క్ ఫోర్స్ సహకారంతో 112 కేజీల గంజాను పట్టుకున్న దువ్వాడ పోలీసులు. సౌత్ ఏసీపీ త్రినాథ్ దువ్వాడ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం. టోల్ ప్లాజా దగ్గర వెహికల్ తనిఖీల్లో పట్టుకున్న గంజా, తుమ్మిడి హనుమాన్, భూషణ్ బాల్, దినకర్ మైనర్ బాలికలను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ త్రినాథ్ వెల్లడి. ఆటోతో పాటు గంజా, పల్సర్ బైక్ స్వాధీనం. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ అండ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు నిన్న దువ్వాడ సిఐ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఒక 3 వ్యక్తులు కిముడి హనుమాన్, గోసరి పాల్, దినకర్ ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే వారి వద్ద నుండి 112 కేజీలు గంజాయి, ఒక పల్సర్ బైకు, 2 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడిదని ఎంక్వైరీ చేయగా అఖిల్ అనే వ్యక్తి జీమాడుగు నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు. అయితే ఈ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో మనకు సమాచారంతో ఇది పట్టుకోవడం జరిగింది. ఇంకా దీని తాలూగా మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఎంక్వైరీలో జరిగింది. వీళ్ళు ప్రీవియస్ కేసెస్ ఉన్నాయో లేవనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. దాంట్లో సీసీటీవీఎస్ అదర్ సిస్టమ్స్లో వెరిఫై చేస్తే వీళ్ళకి మొదటిసారి కేసు, ఇంతకుముందు కేసులు లేవు. ఇదే తొలి కేసు. దీని కాస్ట్ సుమారు 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు దీని విలువ ఉంటుందని తెలుస్తుంది మనకు. 112 కేజీలు ఆటోలో తీసుకొస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఒక పల్సర్ బైక్ కూడా ఫాలో అవుతుంటే పల్సర్ బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి 2 మొబైల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనున్న సర్వసభ్య సమావేశంలో మీడియా సమావేశంలో మన జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి ఇళ్లుకి త్రాగునీరు కంపల్సరీగా ఉండాలి. కింజరపు అచ్చెన్నాయుడు రాష్ట్ర వ్యవసాయ సహకార పశుసంవర్ధక మార్కెటింగ్ పాడి పరిశ్రమ అభివృద్ధి మరియు మంత్రివర్యులు జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తరాదని అధికారులను ఆదేశించిన మంత్రివర్యులు తాగునీరు ఇబ్బందులు ఉన్నాయనే మాట ఉండకూడదు అధికారులకు ఆదేశం. జల్ జీవన్ మిషన్ గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జల్ జీవన్ మిషన్ పథకం వినియోగంలో విఫలం. జిల్లాకు ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తొలి విడతగా 2,000 కోట్ల రూపాయలు మంజూరు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, హాజరైన శాసన సభ్యులు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సిరియా విజయ, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులు పాల్గొన్నారు. ఎంపీపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఆ నియోజకవర్గం మూలపేట పోర్టుకి ముఖ్యమంత్రి వచ్చారు. స్థానిక శాసనసభ్యుడు నేను. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ప్రభుత్వ కార్యక్రమం అయితే అధ్యక్షులుగా స్థానిక శాసనసభ్యుడు ఉంటారు, ఏ పార్టీ అయినా. ఆ రోజు నా పేరు కానీ రామ్మోహన్ రెడ్డి గారి పేరు తీయలే. అయినా ఎక్కడికి వచ్చి సందర్భం వచ్చింది కాదు. నేను డే1 నుంచి అందరికీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ప్రోటోకాల్ 100% పాటించాలి. ఎవరో కొంతమంది కింది స్థాయిలో ఈ రాజకీయాలు ముడిపెట్టి నేను మన ఓపెనింగ్ వెళ్ళాను. నా 2 పేర్లే కనిపిస్తున్నాయి. తీసినంత వరకు నాకు తెలియదు. ఏ 2 పేర్లు ఏంటి? ప్రోటోకాల్ ఉండాలి కదా.
ఇక్కడ నుంచే జరిగితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని కూడా చెప్పాను. కొన్ని దగ్గర పోదంతుల ఫోటోలు వేస్తున్నారు. దాన్ని ఏదో ఇదే శాశ్వతంగా ఉన్నట్టుగా, ఏదో ఫోటో వేస్తే గౌరవం వచ్చినట్టుగా అది కూడా తీయమని చెప్పారు. కాబట్టి గత ప్రభుత్వం అది చేసింది కాబట్టి, ఈ రోజు మాకు అధికారం వచ్చింది కాబట్టి ఆ విధానం ఎప్పుడు కూడా లేదు. మళ్ళీ చెప్తున్నాం, ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అని చెప్పి కలెక్టర్ గారు గతంలో చెప్పారు. మళ్ళీ చెప్తున్నాం, ఎక్కడైనా ఎవరైనా ఫాలో కాకపోతే సీరియస్ గా కూడా తీసుకోమని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని దారుణంగా దెబ్బతీశారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు విమర్శ. ప్రభుత్వ ఆరోగ్య రంగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దారుణంగా దెబ్బతీశారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. పలాసలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ పక్క ప్రభుత్వ వైద్య రంగాన్ని నాశనం చేస్తూ ఉన్న వ్యవస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తూ రాజకీయం కోసం ఆరోగ్య భద్రతను గాలికి వదిలేసి ప్రజల్ని మళ్లీ అప్పుల బాధ పెట్టిస్తున్నారన్నారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేశారని, ఆరోగ్య ఆసరాను రద్దు చేయడంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ను ధ్వంసం చేయడంతో ప్రజారోగ్యం రంగం దారుణంగా దెబ్బతినిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీ పథకంను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించడం నిలిపివేశారన్నారు. దీంతో ఆసుపత్రులు చికిత్స కోసం వస్తున్న రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజారోగ్యంపై శ్రద్ధ లేదని విమర్శించారు. పీపీ సెంటర్లు పెడతామని ప్రకటిస్తున్నారని, గతంలో ఉన్న పీహెచ్సీలు, సిహెచ్సీలు, మెడికల్ కాలేజీలు అమ్మేస్తారా అని ప్రశ్నించారు. అంటే ఆరోగ్యశ్రీని ఆపేసి పేదలని పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి వస్తుందని ఈ రోజుతో నేనైతే భావిస్తా ఉన్నాను. ఎంత అన్యాయం అండి ఇది! ఇంతకంటే అన్యాయం ఏమైనా ఉంటుందా? ఏం పాపం చేశారు నాకు అర్థం కాదు. కేవలం నీకు ఓటేయటం అన్నటువంటి పాపం తప్ప మరి ఏం చేశారు ఈ రాష్ట్రంలో ప్రజలు? ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వాళ్ళు ఆశా ప్రతినిధులు రిలీజ్ చేసినటువంటి నోటు మనం ఒకసారి గమనిస్తే, గత ఏప్రిల్ నుంచి నేటి వరకు అంటే కరెక్ట్గా 1 year మాకు బిల్లులు చెల్లించటం లేదు, 3,500 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయి అని చెప్తున్నారు. వాళ్ళైనా ఎలాగా విత్స్టాండ్ అవ్వగలుగుతారు? సాధ్యపడదు కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 సార్లు మేము రిప్రజెంటేషన్స్ చేశాము అంటున్నారు. చూసారా? ఈ ప్రభుత్వం వచ్చిన ఏపీ జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ జీఎస్డీపీపై ముఖ్యమంత్రి చంద్రబాబు గిమ్మిక్కులతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీలో 2వ స్థానంలో ఉందని సీఎంగా చంద్రబాబు గొప్పగా ప్రకటించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. షేర్ చేసుకుని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వాస్తవాలు చెప్తామనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. నేను రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్షవేదికగా ఈ రాష్ట్రం తాలూకా వృద్ధి రేటు జిఎస్డిపి 8.21% ఉంది అని చెప్పని అది ఒక ఆర్గనైజేషన్ కోట్ చేశారు. వారు చెప్పారు అని ఢిల్లీలో ఉన్న యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వారు చెప్పినట్టుగా మీరు వచ్చి నిర్ణయిస్తూ అది 2 ప్రధానమైన పత్రికలు, ఒకటి ఈనాడు, 2
ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెంలో 2 వేశారు. నా ఒక విషయం ఏంటంటే, ఏదైనా విషయాన్ని మనం వేస్తున్నప్పుడు అది వాస్తవం ఎంత ఉంది అనే దాన్ని కూడా చిన్న విశ్లేషణ ఆఖరిలో కొంత పెడితే ప్రజలకి కన్ఫ్యూజ్ ఉండదు. లేకపోతే నిజమే కదా అనుకునే ఫీల్ గుడ్ ఫ్యాక్టరీలో ప్రజల్ని మభ్యపెట్టడం అనేది జరుగుతుంటుంది. 8.21% వస్తే సంతోషమే, మేమేమీ దానికి వ్యతిరేకం కాదు. కానీ వాస్తవికత ఏది? అది భారతదేశంలో 2వ స్థానంలో ఉన్నదని, మొదటి స్థానం వచ్చి తమిళనాడు ఉన్నదని. ఈ ఏదైతే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, స్టాటిస్టిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో, దానికి ప్రతి రాష్ట్రం కూడా వాళ్ళ తాలూకా ఎస్టిమేట్స్, వాళ్ళ ప్రొజెక్షన్, ఇక మా రాష్ట్రంలో ఈ రకంగా ఉండబోతుంది అని వీళ్ళు ఇస్తారు. ఆ ఇచ్చిన దాంట్లో తమిళనాడు వచ్చి 9.69% వాళ్ళు ప్రొజెక్షన్ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వచ్చి 8.21% ఇచ్చింది. అలాగే పుదుచ్చేరి వచ్చి 7.96% ఇచ్చారు. అలాగే అస్సాం వచ్చి 7.9% ఇచ్చారు. అలాగే రాజస్థాన్ వచ్చి 7.82% ఇచ్చారు. అలాగే ఒక రాష్ట్రం పంజాబ్ వచ్చి 5.95%, అలాగే ఒక రాష్ట్రం ఇచ్చింది. ఇంకా కొన్ని రాష్ట్రాలు యూపీ, కేరళ,